చాలా కష్టాల్లో ఉన్నావు కదా! రాత్రి మాటలు నిద్ర పట్టట్లేదు. జీవితం ఏంటో అర్థం అవ్వట్లేదు. అసలు ఎటు చూసినా మన అనుకునేవాడు కూడా దరిదాపుల్లో లేడు. ఇలాంటి సమయంలో ఎవడైనా వచ్చారా ఎలా ఉన్నావు అని అడిగాడనుకో, బోరుమని ఏడవకు. ఏకరువుగా నీ కష్టాలు అడిగి చెప్పకు. నీ దరిద్రాలన్నీ ఆడి ముందు చూపించుకో. బాగున్నానురా అని చెప్పి సరదాగా 5 నిమిషాలు మాట్లాడేసి పక్కకెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు ఎలా వచ్చినాయి నీ లైఫ్లోకి, నువ్వేమేమి అనుభవిస్తున్నావు, ఎంత ఏడుస్తున్నావో నీకు తెలుసు. ఎంత గింజుకున్నా దాంట్లో నుంచి ప్రస్తుతానికి బయటికి రాలేకపోతున్నావు. మరి నీ కష్టాల్లో నుంచి నువ్వే బయటికి రాలేనప్పుడు, నీకే సొల్యూషన్ దొరకలేనప్పుడు ఎవరి దగ్గర నీ కష్టాల గురించి ఏడిస్తే అవన్నీ తీరిపోతాయని నువ్వెలా అనుకున్నావు? చిన్నపిల్లడు మనస్తత్వంలో అనిపించట్లా. పైగా నువ్వు వెళ్ళి ఈడు మనోడే కదా, మన చుట్టమే కదా, మన ఫ్రెండే కదా అని ఆడి దగ్గర అన్నీ చెప్పుకున్నావు అనుకో, మంచోడైతే ఓకే. లేదంటే ఆడు సలహా ఇవ్వకపోగా ఊరంతా కాలుస్తాడు. రే ఆడు పలానా పృథ్వీగాడు అయిపోయాడంటే ఏం లేదు, ఆడికి ఎప్పుడో చెప్పాను నేను, అది చెయ్యికిరా సంగనాగిపోతావు అని. కానీ అదే చేశాడు. ఎవడ కర్మ ఎవడ బాధ్యుడు అని వేదాంతాలు చెప్పడం మొదలు పెడతారు, గుర్తుపెట్టుకో. అందుకనే దయచేసి ఎప్పుడైనా ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే హ్యాపీగా బాగున్నానని చెప్పు. ఎందుకంటే ఇక్కడ ఎవడి కష్టం ఎవడో తీర్చడు బాసు. నీ లైఫ్లో చాలా చూసి వచ్చి ఉంటావు. ఎప్పుడైనా నువ్వు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒక 10,000 కావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫోన్ చేయగానే నీకు 10,000 దొరికినాయా? దొరకవు. ఏదో రీజన్ చెప్తాడు, లేదంటే నిజంగానే అతని దగ్గర లేకపోవచ్చు, అతనికి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ మనం ఎవరిని వేలెట్టి చూపించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన బతుకు మనం బతకాలి. అందుకే ఎప్పుడూ మన లూప్స్ కానీ, లేదంటే మన బాధలో మన కష్టాలు ఎవరి దగ్గర చెప్పొద్దు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, మనం ఎలాంటి దరిద్రాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మనకి ఏం కావాలో తెలుసు, మన ఇబ్బంది ఏంటో తెలుసు. అయినా సరే మనం కనిపించిన వెంటనే ఎలా ఉన్నావురా అని అడుగుతారు. ఎందుకంటే మన నోటి నుంచి మన దరిద్రాలు చెప్పిద్దామని. చెప్పించిన తర్వాత జాగ్రత్తగా ఏం కాలేరా అయిపోద్దని వెళ్ళిపోయి 10 మందికి చెప్తారు, 10 రకాలుగా చెప్తారు. మనం జస్ట్ 10% చెప్తే వాళ్ళు 90% యాడ్ చేసి దాన్ని ఒక పెద్ద ఫిక్షన్ కథలా చేసి రకరకాలుగా మన బతుకుని రోడ్డుకి ఏడుస్తారు. ఎందుకంటే మన బ్యాడ్ టైం అది, తప్పదు. అందుకని అన్నీ మూసుకుని ఏదైతే రుచిలో ఉన్నామో అదే రుచిలో కొన్ని రోజులు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మూసుకుని ఉన్నాం అనుకో, మన బుర్రలోనే ఏదో ఒక ఐడియా వస్తుంది. త్వరలోనే నువ్వు దాంట్లో నుంచి బయటకు వస్తావు. నేను చెప్తున్నా, ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఈరోజు ₹1,00,00,000 వచ్చిందా, ప్రతిరోజు కోటి రాదు. ఈరోజు ఏడుస్తూ ఉన్నావా, జీవితాంతం ఏడుస్తూనే ఉంటావా? నువ్వే చెప్పు. నీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా కష్టాలు వచ్చి ఉంటాయి, చాలా సంతోషాలు వచ్చి ఉంటాయి, చాలా అట్లు విన్ అయ్యి ఉంటావు, చాలా అట్లు ఓడిపోయి ఉంటావు, చాలామంది చీ అని ఉంటారు, చాలామంది దగ్గర తీసుకుని హగ్ చేసుకుని ఉంటారు. మారుతూ వచ్చినాయి కదా ఫేజెస్, ఏది శాశ్వతం కాదు కదా. అందుకని దయచేసి ఎవడన్నా ఎలా ఉన్నావురా అంటే ఆడి మూడు చెడగొట్టకుండా, నీ మూడు చెడగొట్టుకోకుండా బాగున్నానురా ఇంకేంటి విషయాలు అని ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపించే. ఇది సిన్సియర్గా నా సైడ్ నుంచి మన ఫాలోవర్స్ అందరికీ, మన కమ్యూనిటీ మొత్తానికి నేను చేసే రిక్వెస్ట్. చాలా బాగుంటుంది అలా చెప్పి చూడు. మనసులో అంత బాధ పెట్టుకుని కూడా బాగున్నాను అని చెప్పావంటే నీ అంత గొప్ప హీరో ఎవడన్నా ఉంటాడా? ట్రై చేసి చూడు.